కరోనా మహమ్మారి దేశంలో చాప కింద నీరులా వ్యాపిస్తోంది. 2 రోజుల్లోనే కేసులు డబుల్ అయిపోయాయి. రోజు వందల్లో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి కలకలం రేపుతోంది. తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ హాస్పిటల్స్లో సౌకర్యాలపై రివ్యూ చేసింది. దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కొత్త కేసులు వేగంగా పెరుగుతున్నాయి. క్రియాశీల కేసుల సంఖ్య 3000 దాటిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3395 కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 685 కొత్త కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళల్లో ఒక్కొక్క మరణం రికార్డయింది. దీంతో ఈ ఏడాది కరోనా మరణాల సంఖ్య 26కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 265 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కేరళలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో 1336 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 467, ఢిల్లీలో 375, గుజరాత్లో 265, కర్ణాటకలో 234, తమిళనాడులో 185, పశ్చిమ బెంగాల్లో 205 కేసులు ఉన్నట్లు కోవిడ్ డేటా చెబుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా ఒక కరోనా కేసు నమోదవగా యాక్టివ్ కేసుల సంఖ్య 17గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 3 యాక్టివ్ కేసులు ఉన్నాయి. JN1 సబ్ వేరియంట్స్ NB1.8.1, LF7 ప్రభావంతో దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నట్లు కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఇన్సాకాగ్ ఇప్పటికే వెల్లడించింది. ఈ ఒమిక్రాన్ ఉపరకాల కారణంగానే సింగపూర్లో వేలల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే భారత్లో వైరస్ తీవ్రత తక్కువగానే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని పేర్కొంది. జ్వరం, జలుబుతో బాధపడే పిల్లల్ని స్కూల్స్కు పంపవద్దని కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ అడ్వైజరీ జారీ చేసింది. కోవిడ్ కొత్త వేరియంట్స్ NB1.8.1, LF7 బారిన పడిన వారిలో ముక్కుదిబ్బడ, జీర్ణాశయాంతర సమస్యలు, వికారం, దీర్ఘకాలిక అలసట, తలనొప్పితో పాటుగా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి ఇన్ఫ్లుయెన్జా లక్షణాలు కనిపిస్తున్నాయి. 4 రోజులకు మించి ఉంటే చికిత్స పొందాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వేరియంట్ల తీవ్రత తక్కువగా ఉంది కాబట్టి హోమ్ ఐసోలేషన్ లో ఉంటే సరిపోతుందని చెబుతున్నారు. వృద్ధులు, చిన్నారులతో పాటుగా ఇతర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు మెడికల్ ఎక్స్పర్ట్స్.